దెయ్యం పందెం. నరసింహపురానికి ఆనుకొని ఉన్న చిట్టడవిలో ఒక చింత చెట్టు మీద చాలా కాలంగా పొడుగాటి దెయ్యమొకటి కాపురముంటున్నది. ఒకరోజు ఆ చెట్టు మీదకే ఎక్కడ్నుంచో ఒక పొట్టి దెయ్యం వచ్చి చేరింది. పొడుగు దెయ్యం పొట్టి దెయ్యాన్ని చూసి సంబరపడిపోతూ, ఇన్నాళ్ళు ఒక్కదానికి ఊసిపోక పొద్దు గడవటమే కష్టంగా ఉన్నది. ఇక నుంచి ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ సంవత్సరాలే దొర్లించేయవచ్చు అంటూ ఆహ్వానించింది. అలా 4 రోజులు గడిచేసరికి పొట్టి దెయ్యానికి అడవిలో ఏకాంతవాసం విసుగు పుట్టి పొడుగు దెయ్యంతో, అన్నా, ఇలా ఒంటిగా పిల్లిలాగా బతకటం కన్నా పట్టణంలోకి పోయి మనుషులు మసలే ఏ కొంపో పట్టుకుంటే బాగుంటుందేమో అని అన్నది. పొడుగు దెయ్యం పొట్టి దెయ్యాన్ని ఒకసారి యగాదిగా చూసి, నువ్వు చచ్చి దెయ్యమై ఏడాది కూడా కానట్టున్నది. అందుకే మనుషులంటే ఇంకా భ్రమపోలేదు. మనుషులతో వేగలేకనే కదా ఇలా 50 ఏళ్లుగా ఈ చెట్టును ఆశ్రయించుకొని ఉన్నది. పట్టణవాసం మనుషులు అంటూ అనవసరంగా వాగకు అని మందలించింది. పొట్టిదెయ్యం ఆశ్చర్యపడి, నువ్విక్కడ చేరి 50 ఏళ్లైందా? ఇదంతా మనుష్యులంటే భయం వల్లనేనా? దెయ్యాలంటే మనుషులు భయపడటం చూశాను, కానీ మనుషుల్ని చూసి దెయ్యాలు భయపడ్డం నీ దగ్గర్నుంచి నేర్చుకోవాల్సి వచ్చేలాగా ఉన్నది అంటూ ఎగతాళిగా మాట్లాడబోయింది. నీకనుభవం లేదని నీ మాటలే చెబుతున్నాయి. మనుషుల మధ్య కాపురమా? మనుషులు మనకన్నా చాలా తెలివైన వాళ్ళు. సాటి వాళ్లనే తమతో కలిసి బతకనివ్వని వాళ్లకి దెయ్యాలు ఒక లెక్క. మంత్రగాడినో తంత్రగాడినో పిలిచి వీధిలోకి నెట్టిస్తారు. అందుచేత దెయ్యాలకి పాడుబడ్డ కొంపల్లో నిర్జన ప్రదేశాల్లోని చెట్లు చేమలే కాపురానికి మంచివి అని పొడుగు దెయ్యమన్నది. ఎదుటివాడి కన్నా తక్కువగా అంచనా వేసుకొని తనన్ని తాను చిన్నబుచ్చుకోవటం కన్నా అవలక్షణం మరొకటి ఉండదు. అవకాశమే రావాలి, కానీ దెయ్యాల తెలివితేటలు ఎలాంటివో నీకు చూపిస్తాను. ఇక నుంచి పిరికి మాటలు మాట్లాడ్డం మానేయ్ అని పొట్టిదెయ్యం పొడుగు దెయ్యానికి ఎదురు చెప్పింది. పొడుగు దెయ్యం విరగబడి నవ్వి, నీకు కుర్రతనం పోలేదు. మనుషులు మనమంటే హడలి చచ్చేది మన ఆకారాన్ని చూసి కానీ మన తెలివితేటల్ని చూసి కాదు అని అన్నది. తెలివితేటల్లో దెయ్యాలు మనుషులకేం తక్కువ కాదని నిరూపిస్తాను. అప్పుడు నువ్వీ చెట్టు వదిలిపెట్టి పట్నంలో నేనెక్కడ ఉండమంటే అక్కడికి వచ్చి ఉండాలి. అలా నేను చెయ్యలేకపోతే ఈ చెట్టు మీద నీతో పాటే పడుంటాను అని పొట్టిదెయ్యమన్నది. సరే, అలాగే కాని అని పొడుగు దెయ్యం నవ్వేసి ఊరుకున్నది. ఇంతలో అడవి దారిన నడిచిపోతున్న సీతయ్య అనే ఆసామి కాసేపు విశ్రాంతి తీసుకుందామని దెయ్యాలు ఉన్న చింత చెట్టు కిందకే వచ్చి భుజాన ఉన్న తుండుగుడ్డ పరిచి నడుం వాల్చాడు. పొట్టి దెయ్యం ఉత్సాహంతో, మన తెలివితేటలు ఈ మనిషి మీద ప్రయోగిద్దామా అని అడిగితే పొడుగు దెయ్యం సరే అని అన్నది. దెయ్యాలు రెండు వెంటనే బాటసార్లులాగా రూపాలు ధరించి చింత చెట్టు వెనక ఉన్న తొర్రలో నుంచి బంగారు కాసులున్న చెరో మూట తీసుకొని సీతయ్య పక్కకి వచ్చి చేరాయి. వాటి అలికిడికి సీతయ్య ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. దెయ్యాలు రెండు అతడితో పలకరింపుగా, మాది ఇక్కడికి దగ్గరలో ఉన్న పల్లెటూరు. నరసింహపురం సంతలో సరుకులు అమ్మి ఇంటికి పోతున్నాం. అవి అలా అంటూనే కావాలనే తమ దగ్గర ఉన్న కాసుల మూటల్ని కింద కుమ్మరించి లెక్క పెట్టడం మొదలుపెట్టాయి. అంత డబ్బు చూడగానే సీతయ్య కళ్ళు జిగేలుమన్నాయి. అతడు పల్లెటూరి బాటసారుల వేషాల్లో ఉన్న దెయ్యాల్ని చూసి, ఇంత సొమ్ము సంపాదించాలంటే ఎంత కష్టపడాలో కదా అని అన్నాడు. పొట్టిదెయ్యం అదే అదనుగా, తెలివితేటలుంటే నిమిషంలో సంపాదించవచ్చు అని అన్నది. సీతయ్య ఏదో జ్ఞాపకం వచ్చిన వాడిలాగా, అవును నిజమే, తెలివితేటలే ఉండాలి, కానీ నోట్లోని నాలుకని కంటిపాపకు ముట్టించి పందాలు గెలుచుకోవచ్చు అంటూ తన చొక్కా జేబులో నుంచి ఒక డబ్బు సంచి తీసి, ఈ సొమ్ము మా ఊరి జమీందారుతో అలా పందెం వేసి సంపాదించిందే అని అన్నాడు. పొట్టిదెయ్యం అతన్ని అవహేళన చేస్తూ, నాలుకను కంటిపాపకు ముట్టించి నువ్వు పందెం గెలిచావంటే ఏ దెయ్యానివో భూతానివో అయి ఉండాలి, కానీ మనిషివి మాత్రం కాదు అని అన్నది. అందుకు సీతయ్య మీసం మెలితిప్పుతూ, తెలివితేటలున్న మనిషికి చెయ్యలేని పనుండదు అని అన్నాడు. నువ్వెవడివో కాని ప్రగల్భాల కోరులాగా ఉన్నావు. నువ్వు నీ నాలుకను కంటిపాపకు తాకించి చూపినప్పుడు కదా నిన్ను నేను నమ్మేది అని పొట్టిదెయ్యమన్నది. పొట్టిదెయ్యం అలా అన్నాక సీతయ్యకు బుర్రలో ఏదో ఆలోచన మెరిసి, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నా కొరిగేదేమున్నది?
కాని నువ్వు నాతో పందెం కాస్తానంటే మాత్రం నేను నాలుకతో కంటి పాపను తాకి నీకు చూపిస్తాను. నీ దగ్గరున్న కాసుల సంచి ఒకటి నాకిచ్చేయాలి. అలా చెయ్యలేకపోతే నా దగ్గరున్న కాసుల సంచి నీకిచ్చేసిపోతాను అని అన్నాడు. ఇది వినగానే పొడుగుదెయ్యం పొట్టిదెయ్యాన్ని పక్కకు రమ్మని సైగ చేసి రహస్యంగా, ఈ మనిషి ఎవడో గట్టిపిండంలాగా కనపడుతున్నాడు. వీడు చెప్పింది చేసి చూపించేటట్టే ఉన్నాడు. అనవసరంగా నువ్విప్పుడిలాంటి పందెం వెయ్యవద్దు అని హెచ్చరించింది. పొట్టిదెయ్యం నవ్వి, నీకు దెయ్యాల శక్తి కన్నా మనుషుల తెలివి మీద నమ్మకం కదా. తన నాలుకని ఎలా పడితే అలా పొడిగించి ఒళ్లంతా ముట్టుకోవడం చచ్చిన దెయ్యమైతేనే కాని మనిషికి సాధ్యం కాదు. ఇతడి బండారం ఇప్పుడే బయటపడతాను అంటూ సీతయ్యను పిలిచి, నేను పందెం వేయటానికి సిద్ధమే అని అన్నది. సీతయ్య వెంటనే తన ఎడం కన్ను ఊడదీసి దాన్ని అరచేతిలో పెట్టుకొని నాలుకతో స్పృశించాడు. పొట్టిదెయ్యం ఆశ్చర్యపడుతూ, అరెరే, అది గాజు కన్ను అని అన్నది. సీతయ్య నవ్వి, కన్నును నాలుకతో ముట్టుకోవాల్సిందే పందెం కాని అది గాజు కన్ను కాకూడదని నియమమేమీ లేదు కదా అని నవ్వుతూ అన్నాడు. పొడుగుదెయ్యం పరిహాసంగా చూస్తుంటే పొట్టిదెయ్యం తన దగ్గర ఉన్న కాసుల మూట సీతయ్య చేతిలో పెట్టింది. అప్పుడు సీతయ్య విలాసంగా నవ్వి, నీకు పోయిందేమీ లేదు. పందానికి పైపందం కాచి కావాలనుకుంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న ఈ 2 కాసుల మూటల్ని ఒకేసారి గెలుచుకోవచ్చు. నీ స్నేహితుడి దగ్గర ఇంకో కాసుల మూట ఉంది కదా, దానితో నీ అదృష్టం పరీక్షించుకోవటం నీ ధైర్యం మీద ఆధారపడి ఉన్నది అని అన్నాడు. పొట్టిదెయ్యం ఆత్రంగా, వెంటనే చెప్పు, ఆ పైన నేను ఏ సంగతి చెబుతాను. ఏమిటి పైపందెం అని అన్నది. నా కుడి కన్నుని నా ముందు పళ్లతో ముట్టుకొని చూపిస్తాను, నమ్మకం లేదా అని సీతయ్య అడిగితే పొట్టిదెయ్యం ఒకసారి ఆలోచించి, అది ఎలా, అసాధ్యం అని అన్నది. అయితే పందెం కట్టడానికి సిద్ధమేనన్నమాట అని సీతయ్య అంటూ ఉంటే పొడుగుదెయ్యం పొట్టిదెయ్యాన్ని మళ్లీ పక్కకు పిలిచి, ఈ మనిషి మోసాన్ని ఒకసారి చవిచూశాక కూడా మళ్లీ పందెం కట్టడానికి తయారవుతున్నావా? నీ తెలివి తక్కువకు నవ్వొస్తుంది అని అన్నది. అందుకు పొట్టిదెయ్యం, ఈ మనిషికి ఒక కన్ను గాజు అయినంత మాత్రాన ఆశ్చర్యపడనక్కర్లేదు. 2వ కన్ను కూడా గాజుదేమోనని మనం అనుమానిస్తే బయటపడేది మన వెర్రితనమే. పోగొట్టుకున్న కాసుల మూటను తిరిగి గెలుచుకోవటానికి ఇంతకంటే మంచి అవకాశం రాదు అంటూ సీతయ్యను పిలిచి, ఆ చేస్తానన్నదేదో త్వరగా చేసి చూపించు అని అడిగింది. సీతయ్య వెంటనే తన కట్టుడు పళ్ళు పైకి తీసి చేత్తో పట్టుకొని పొట్టిదెయ్యానికి చూపిస్తూ ముందు పంటి వరస తీసి కుడి కన్నుకు తాకించి, చూశావా, తెలివితేటలు ఉంటే ఒక కాసుల మూటతో మరి 2 కాసుల మూటల్ని ఎలా గెలుచుకోవచ్చునో అని పకపక నవ్వసాగాడు. పొట్టిదెయ్యం పొడుగుదెయ్యం దగ్గరకు వెళ్ళి పశ్చాత్తాపంగా, చింతచెట్టు తొర్రలో ఎంతకాలం నుంచో పడున్న కాసుల మూటల్ని ఈ మాయదారి మనిషి పాలు చేశాం అని అన్నది. పొడుగుదెయ్యం నవ్వి, ఇప్పటికి మించిపోయిందేమీ లేదులే. మనుషుల ముందు దెయ్యాల తెలివి అంతంత మాత్రమేనని, వాళ్ల జోలికి పోవటం కన్నా తెలివి తక్కువ మరొకటి ఉండదని నువ్వొప్పుకుంటే ఈ బంగారమంతా వెనక్కు వచ్చే మార్గం చెబుతాను అని అన్నది. పొట్టిదెయ్యం ఆశ్చర్యపడుతూ ఉంటే పొడుగుదెయ్యం పెద్దగా నవ్వి, నీకు ముందే చెప్పాను కదా, మనుషులు జడుసుకునేది మన ఆకారాలకు గాని తెలివితేటలకు మాత్రం కాదని. త్వరగా పద, మన అసలు రూపాలతో ఇతడు ముందుకు ఉరుకుదాం అని అన్నది. వెంటనే ఆ 2 దెయ్యాలు భయంకర దెయ్యాల రూపాల్ని పొంది సీతయ్య వైపు వేగంగా నడిచాయి. 3 సంచుల్లోని కాసులు కింద పోసి సంతోషంగా లెక్క పెడుతున్న సీతయ్య ఎదురుగా నిలబడ్డ దెయ్యాలు రెండిటినీ చూసి అదిరిపడి ఆ బంగారమంతా అక్కడే వదిలిపెట్టి కాలికి బుద్ధి చెప్పాడు. అప్పుడు పొట్టిదెయ్యం, అన్న, మనుషుల వ్యవహారంలో జోక్యం కలిగించుకోవటం కన్నా నీలాగా ఈ చెట్టును పట్టుకొని కాలక్షేపం చేయటంలోనే సుఖం ఉండేటట్లు కనపడుతున్నది అంటూ పొడుగు దెయ్యాన్ని అభినందించింది. దెయ్యాలు 2 చెట్టెక్కేసి కబుర్లలో పడ్డాయి. ఆ తర్వాత ఎన్నేళ్లు గడిచిపోయాయో వాటికే తెలియలేదు.